పెద్ద ఈ సమస్య మీద అసలు చెయ్యెత్తని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎక్కువగా దెబ్బతిన్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా నాతో సహా ఉన్నారు. కానీ దీని మీద అప్పుడు చర్చా సమయం ఈ రోజు పడటం తక్కువైంది. బట్ అందరి మనోభావాలు మీ మాటలతో కవర్ చేసి అధ్యక్ష విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గాథ ఉంది అధ్యక్ష. అందులో మీరు నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం అధ్యక్ష. కాబట్టి అందరికీ కూడా తెలిసిన సబ్జెక్ట్ ఇది. కాకపోతే ఇక్కడ మనందరికీ కూడా ఈరోజు దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఇంకొంచెం టైం ఉన్నప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ అధ్యక్ష ఈరోజు మనందరం కూడా తెలుసు అధ్యక్ష, ఒక చట్టము మరియు శాంతి భద్రతలు అధ్యక్ష సమతుల్యం చేయటం అన్నది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో ఆ అభివృద్ధి సంక్షేమం కానీ పరిశ్రమలు రావటం కానీ పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు, అతిగా పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకి పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా ₹1 కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ₹1 కూడా తీసుకొచ్చుకోవాలని పరిస్థితిలో ఆ రోజు ఉంటే అప్పటి నుంచి బేస్ చేసుకొని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ని కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని కానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి. మిగతా సబ్జెక్టులన్నీ రోజు ఒక రోజు సబ్జెక్ట్, ఒక రోజు ఒక సబ్జెక్ట్ వచ్చినా కూడా నిరంతరం శాంతి భద్రతల మీద చర్చలు జరిపి శాంతి భద్రతలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 నెలల కాలంలో అధ్యక్ష